9 పైసలకే భూమి చేతనైతే నిరూపించండి అంటూ ఏపీ శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య మాటల మంటలు రేగాయి. ఇక సూపర్ 6 పథకాలపైన శాసన మండలి హీటెక్కింది. విపక్షం సవాళ్లు, అధికార పక్షం ప్రతి సవాళ్లతో పెద్దల సభ దద్దరిల్లింది. కంపెనీలకు భూముల కేటాయింపుపై మండలిలో వాడీవేడి చర్చ జరిగింది. 99 పైసలకే భూములు ఇవ్వడంపై అధికార విపక్షం మధ్య హాట్ ఫైట్ నడిచింది. అత్యంత విలువైన విశాఖ భూముల్ని అప్పనంగా కంపెనీలకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు. రహేజాకు భూములు ఇవ్వడంపైనే మరో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూడా ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఉచితంగా భూములు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 99 రూపాయలకే బాటా రేట్ అని, మరి ఇప్పుడు 99 పైసలకే ఏ రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష ఎకరా 150 కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ మాత్రం ఎకరా 150 పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష. మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. తాము భూములిచ్చిన 5 టాప్ కంపెనీస్ లో రహేజా కూడా ఉందంటూ మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఎకోసిస్టమ్ డెవలప్ అయితేనే కంపెనీలు ఉద్యోగాలు వస్తాయన్న లోకేష్ విశాఖలో ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడానికే కంపెనీలకు భూములు ఇచ్చామన్నారు. ఉర్సాకు కేటాయించినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తరపు నుంచి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఇదే అంశంపై లోకేష్ కి సపోర్ట్ గా మంత్రి అచ్చెన్నాయుడు కూడా మాట్లాడారు. వైసీపీ సభ్యులు అడ్డదిడ్డంగా ప్రశ్నలు అడుగుతున్నారంటూ మండిపడ్డారు. నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వకూడదు అనుకుంటున్నారో దానికి మీరు చెప్పండి. 99 పైసలకు మా చుట్టాలకు బంధువులకు ఇచ్చాం అధ్యక్ష. భూ కేటాయింపులపై ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ సభలోంచి వాకౌట్ చేశారు వైసీపీ సభ్యులు. జీతం భూములు అధ్యక్ష, వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అపరంగా కట్టబెడతారు అధ్యక్ష? ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు జీతం? 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష. కొన్ని దశాబ్దాలుగా గీతం విద్యాసంస్థలు సేవలు అందిస్తున్నాయి. ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. అలాంటి సంస్థపై రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం వైసీపీకి సరికాదంటోంది అధికార కూటమి. గీతం విద్యా సంస్థకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టక ముందే ఆ విద్యా సంస్థ నెలకొల్పబడింది. అలాంటి విద్యా సంస్థకు సంబంధించినటువంటి భూ కేటాయింపుని కేవలం రాజకీయ ఉద్దేశంతో రాజకీయంగా వాడుకోవడం అనేటువంటిది వీరికి తగదని చెప్పి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఏపీ శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. సభా సంప్రదాయాలపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సభను వైసీపీ తప్పుదోవ పట్టిస్తోందంటూ మండిపడింది అధికార పక్షం. రైతన్నకి డబ్బులు ఎక్కడున్నా మీరు సిగ్గుపడాలా? మేం కాదు, రైతుకి ధాన్యం కొని 6 నెలలు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు సిగ్గుపడాలా? మేము 24 గంటల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డబ్బులు ఇవ్వలేదు. 24 గంటల్లో డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఇది. టీడీపీ ఆరోపణలపై స్పందించిన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తమ సభను తప్పుదోవ పట్టించినట్టుగా రుజువు చేస్తే సభకు క్షమాపణ చెప్తామన్నారు. బొత్స ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నట్టు చెప్పారు మంత్రి పార్థసారథి. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్ళీ చెప్తున్నాను, నేను సభను తప్పుదోవ పట్టించినట్టు దాన్ని కానీ మీరు రుజువు చేస్తే నేను దానికి విచ్చుతాయి ఎప్పటి చెప్తానని మాట చెప్పాను. దయచేసి గుర్తుంచుకోండి. 48 లక్షల మందికి అన్నదాత సుఖి భావిస్తే గౌరవ సభ్యుడు అంటాడు ఒక్క రైతుకు కూడా పడలేదని అంటున్నారు. దానికి కూడా మంచి ఛాలెంజ్ అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇఫ్ యు ఆర్ రెడీ టు టేక్, మీరు సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను, సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మండలిలో వైసీపీ టీడీపీ నేతల మధ్య సవాళ్ల పర్వం నడిచింది. ఈ విషయంలో వైసీపీ ఎమ్మెల్సీ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్. 2 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు 20,000 రూపాయలు ఇక్కడ పే చేస్తా ఉన్నారు. కనీసం ఒక్క సంవత్సరమైనా 20,000 రూపాయలు పూర్తిగా రైతులందరికీ కూడా పే చేస్తుంటే మేము తప్పకుండా కూడా ఆయన ఛాలెంజ్ మేము స్వీకరిస్తాం అధ్యక్ష. మేము ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పడం. ఇందులో చెప్పారు ఒకటి, ఓ సచివాలయంలో ఇలా వచ్చింది మాకు పేడ్ అని. తప్పకుండా అది పేడ్ అయి ఉండి ఆ ఆఫీసర్ తప్పు చేసి ఉంటే మేము సస్పెండ్ చేస్తాం. కానీ మీరు తెచ్చిన రిపోర్ట్ తప్పుంటే మీరు చేస్తారు చెప్పాలి. మేము తప్పకుండా ఆఫీసర్ సస్పెండ్ చేస్తాము. పెన్షన్ల పైన మండలిలో ఫైట్ జరిగింది. 5 లక్షలకు పైగా పెన్షన్లు తీసేశారని వైసీపీ ఆరోపిస్తే అవన్నీ డెత్స్ అంటూ క్లారిటీ ఇచ్చారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.